కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత థెరపీ ఎందుకు తీసుకోవాలి, ఆ థెరపీలో మేము ఏం చేస్తాము. పీడియాట్రిక్ కాక్లియర్ ఇంప్లాంటేషన్లో పేషెంట్ సౌండ్ అనేదే వాళ్ళకి తెలియదు. బేసిక్ స్టెప్స్ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీ ఈజ్ అవేర్నెస్, discrimination, identification, comprehension. Hi, I'm Prerna Reddy. I'm the Clinical Director of the Talk and Learn Rehabilitation Center, Hyderabad. Today I'm going to talk about cochlear implant tarvata therapy enduku teeskovali, aa therapy lo mem em chestamu and aa therapy ki emana steps untaya enti ani. Generally cochlear implant therapy both adults and pediatric population ki ekku istam, kaani అడల్ట్స్లో కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీ తొందరగా పికప్ అయిపోతారు. ఎందుకంటే సౌండ్స్ అనేది వినడం అనేది వాళ్ళకి ముందే ఉంటుంది. వాళ్ళు సౌండ్స్ని ముందే విన్నారు కాబట్టి ఆ సౌండ్స్ ఏంటి, ఆ సౌండ్స్ని ఓన్లీ మనం ఇప్పుడు మ్యాచ్ చేపియాలి. కొత్తగా వచ్చిన ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్తో వచ్చిన సౌండ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడమే ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు అడల్ట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్లో. పీడియాట్రిక్ కాక్లియర్ ఇంప్లాంటేషన్లో పేషెంట్ సౌండ్ అనేదే వాళ్ళకి తెలియదు. పుట్టినప్పటి నుంచి సౌండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.5 yearsకో 3 yearsకి వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అయితే వాళ్ళకి సౌండ్ అనేది అప్పటి వరకు తెలియదు. సో ఈ సౌండ్ అంటే ఏంది, ఒక సౌండ్కి ఇంకో సౌండ్కి తేడా ఉంది, సౌండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ సౌండ్ని అర్థం ఎలా చేసుకోవాలి అనేది కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీ ఉంటుంది. ద బేసిక్ స్టెప్స్ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీ ఈజ్ అవేర్నెస్, డిస్క్రిమినేషన్, ఐడెంటిఫికేషన్, కాంప్రిహెన్షన్. ఇవి 4 మేజర్ గోల్స్ అనేది ఎవరైనా కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీలో చేస్తారు. అవేర్నెస్ అంటే అవేర్నెస్ టు సౌండ్. ఓకే, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, సౌండ్ ఇప్పుడు ఉందా లేదా, దాన్ని అవేర్నెస్ అంటాం. సో ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ సౌండ్స్ కానీ స్పీచ్ సౌండ్స్కి అవేర్నెస్ అనేది మేము స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత ఒక్క సౌండ్కి ఇంకొక సౌండ్కి తేడా ఉంది అని మన పిల్లలకి నేర్పియాల్సి ఉంటుంది. ఎందుకంటే సౌండ్స్ అనేవి వాళ్ళకి తెలియదు. సో దాన్ని మేము డిస్క్రిమినేషన్ అంటాం. థర్డ్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్. అంటే ఈ సౌండ్ ఇది, ఈ సౌండ్ ఇది, దీన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. అండ్ దెన్ ద ఫోర్త్ స్టెప్ ఇస్ కాంప్రిహెన్షన్. సౌండ్ ఈ వర్డ్ అంటే ఇది, దాన్ని కంప్లీట్గా విని డిస్క్రిమినేట్ చేసి అర్థం చేసుకోవడానికి కాంప్రిహెన్షన్ అంటాం. ఇప్పుడు మేము ఇది వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది చైల్డ్కి డెవలప్ అవుతుంటుంది. ఓకే, సౌండ్ చైల్డ్ వర్డ్స్ పికప్ చేసుకోవడం, చైల్డ్ మాట్లాడడం, చైల్డ్ కమ్యూనికేట్ చేయడం అనేది పెరుగుతుంటుంది విత్ కాక్లియర్ ఇంప్లాంట్. ఈ ప్రాసెస్కి మినిమం ఒక 1 year పట్టొచ్చు. చైల్డ్ మా దగ్గర కాక్లియర్ ఇంప్లాంట్ అయినాక చైల్డ్కి పూర్తి మాటలు డెవలప్ అయిపోవడానికి 1 year అన్న పట్టొచ్చు. ఇప్పుడు చైల్డ్కి ఒకవేళ వేరే ఇష్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ లాస్ విత్ ఆటిజం ఉంది, లేకపోతే కాక్లియర్ ఇంప్లాంట్ అయింది కానీ వాళ్ళకి థిన్ నర్వ్ కూడా ఉంది. ఈ నర్వ్ అనేది ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అంటే మనం కాక్లియాని ఎలక్ట్రికల్గా స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ నర్వ్ తీసుకుపోయే నర్వ్ కూడా మనకు థిన్ ఉంటే ఖచ్చితంగా ఈ తీసుకుపోయే ఇన్ఫర్మేషన్ కూడా స్లోగా తీసుకెళ్తుంది. సో ఈ పిల్లల్లో మాటలు డెవలప్ అవ్వడం కూడా టైం తీసుకోవచ్చు. సో ఒకవేళ ఓన్లీ కాక్లియర్ ఇంప్లాంట్ అయింది, చైల్డ్కి ఇంకో ప్రాబ్లం లేదు, నర్వ్ కూడా మంచిగా ఉంది, మిగతా కాక్లియా కూడా ఏం డ్యామేజ్ లేదు, బాగుంది అనుకుంటే, కొంతమంది పిల్లల్లో ఆసిఫికేషన్ ఆఫ్ కాక్లియా ఉంటుంది. అంటే కాక్లియాలో ఒక బోనీ స్ట్రక్చర్ డెవలప్ అవ్వడం అవుతుంది. ఇది మెనెంజైటిస్ ఉన్న పిల్లలకి ఒక ప్రాబ్లం అన్నట్టు, మెనెంజైటిస్తో వచ్చిన హియరింగ్ లాస్తో ఒక ప్రాబ్లం. ఇట్లాంటి పిల్లల్లో అనేది మనం స్పీచ్ డెవలప్మెంట్ పూర్గా చూడొచ్చు. సో ద డ్యూరేషన్ ఆఫ్ ద కాక్లియర్ ఇంప్లాంట్ థెరపీ మే బి లాంగర్. ఏం అడిషనల్ కండిషన్స్ లేవు, చైల్డ్కి ఓన్లీ హియరింగ్ లాస్ ఉంది, దానికి మనం కాక్లియర్ ఇంప్లాంట్ చేపించాం, అది కూడా ఏజ్ అనేది కరెక్ట్ ఏజ్కి చేపించాం. 2.5 years ఇస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ అ కాక్లియర్ ఇంప్లాంట్. అంతకన్నా తొందర చేపిస్తే ఇంకా మంచిది. కానీ ఇప్పుడు ఒకవేళ 2.5 yearsకి చేపిస్తే ఆ ప్రోగ్రెస్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎంత లేట్గా చేపిస్తామో కాక్లియర్ ఇంప్లాంట్, దాంతో వచ్చే మన స్పీచ్ డెవలప్మెంట్ కూడా అంత టైం తీసుకుంటుంది. అండ్ ద ప్రాసెస్ విల్ బికమ్ మచ్ లాంగర్. ఎందుకంటే మనకు నర్వ్ కానీ మన ఆడిటరీ కార్టెక్స్ కానీ సౌండ్ లేకుండా చాలా ఇయర్స్ ఉండిపోతుంది. So your duration of therapy will depend on the age of implantation of the child. Also, if there are any pre-existing conditions. If not, within 1 year, you should be able to see that the child has developed very good speech. Thank you.